నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. బడా నిర్మాతలకు బిగ్ షాక్. ఎస్, మీరు వింటున్నది నిజమే. జగన్ సర్కార్ నిర్ణయంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. ఒకే ఒక్క నిర్ణయంతో పెద్ద నిర్మాతలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. అసెంబ్లీలో చేసిన చట్టంతో మెగా, నందమూరి, ఘట్టంనేని ఫ్యామిలీ హీరోలకు గట్టి దెబ్బే అని భావిస్తున్నారు. ఇంతకీ ఏమిటా నిర్ణయం? ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? సినిమా సామ్రాజ్యాన్ని తమ గుప్పిట్లోకి తీసుకుని సినిమా వాళ్ళను కంట్రోల్లో పెట్టాలని జగన్ సర్కార్ డిసైడ్ అయ్యిందా? ఏపీలో జగన్ సర్కార్ తాను అనుకున్న పనిని విజయవంతంగా పూర్తి చేసింది. సినిమా టికెట్లను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే విక్రయించాలన్న నిర్ణయానికి చట్టబద్ధత కల్పించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సినిమా నియంత్రణ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. దీంతో టాలీవుడ్ పరిశ్రమపై ఏపీ ప్రభుత్వం చావు దెబ్బ కొట్టినట్లయిందని అంటున్నారు పరిశీలకులు. బిల్లు ఆమోదం పొందడంతో భారీ బడ్జెట్ సినిమాలకు ఏపీలో గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి. పెద్ద హీరోల సినిమాల బడ్జెట్ల లెక్క తీసుకుంటే తొలి 2 వారాల్లోని అత్యధిక షోలు వేసుకుని టికెట్ రేట్లు పెంచుకుని కలెక్షన్లు రాబట్టుకోవాల్సి ఉంటుంది. అయితే టికెట్ రేట్లను కూడా ఇప్పటికే తగ్గించినట్లు ప్రకటించింది ప్రభుత్వం. దీంతో ఇక ఏపీలో పెద్ద సినిమాలు విడుదలైనా నిర్మాతలకు మిగిలేదేమీ ఉండదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రేట్లు తగ్గించడం వలన థియేటర్లకు నష్టమే అని యజమానులు వాపోతున్నారు. కొత్తగా తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఇక ఏపీలో ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే 4 షోలు మాత్రమే వేస్తారు. బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఉండదు. మల్టీప్లెక్స్లోనూ 4 షోలే వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 6-7 షోలు వేస్తూ ప్రజల్ని దోపిడీ చేస్తున్నారని మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో సినిమా పరిశ్రమపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరిష్టం వచ్చినట్లు వారు బెనిఫిట్ షోలు వేసుకుని టికెట్ 500 నుంచి 1000 రూపాయల లెక్కన దోచుకోవడాన్ని అనుమతించబోమని ప్రకటించారు. తాము ఏం చేసినా ఎవరూ ఏమీ అనరు అనే ఉద్దేశంలో సినిమా వాళ్లున్నారని విమర్శించారు. పేద మధ్యతరగతి ప్రజలకు వినోదం సినిమా కాబట్టి వారి బలహీనతలు సొమ్ము చేసుకోకుండా ప్రభుత్వం కాపాడుతుందన్నారు. ఆన్లైన్ టికెట్ విధానం వల్ల మాత్రమే ఇది సాధ్యమని స్పష్టం చేశారు. ప్రస్తుతం సినిమాల వసూళ్లు జీఎస్టీని పోల్చి చూసుకుంటే పొంతన లేదన్నారు. అయితే తమ బిల్లుపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు మంత్రి పేర్ని నాని. టికెట్ రేట్లు, సినిమాల ప్రత్యేక ప్రదర్శనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలుగు సినిమా పరిశ్రమ నిర్మాతలకు ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు గురి అవుతున్నారనే విషయం ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. ఆంధ్ర, సీడెడ్ ప్రాంతాల్లో ఇప్పటి వరకు భారీ బడ్జెట్ చిత్రాలకు టికెట్ రేటు పెంచుకోవడం, అదనపు షోల ప్రదర్శన ఉండేది. కానీ తాజాగా వాటిపై జగన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పలువురు టాలీవుడ్ నిర్మాతలు అసలు లెక్కలు చూపించకుండా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఏపీ సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణలు తెచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలను ప్రదర్శించలేమని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు చేతులు ఎత్తేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. టికెట్ల రేట్లు పెంపు లేదు. ప్రత్యేక షోలు ప్రదర్శించడానికి వీలు లేదు. రాష్ట్రంలో 6 షోలు కాకుండా కేవలం 4 షోలు మాత్రమే ప్రదర్శించాలనే నిబంధనను తీసుకురావడంతో ఇప్పటికే భారీ మొత్తాన్ని చెల్లించిన డిస్ట్రిబ్యూటర్లు మరింతగా బిజినెస్ మొత్తాన్ని తగ్గించాలని నిర్మాతలను డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. బడ్జెట్కు అతీతంగా ప్రీ రిలీజ్ బిజినెస్లో జరిగిన ఒప్పందం మొత్తాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వం నిర్ణయంతో ఇప్పటికే కొందరు నిర్మాతలు డైలమాలో పడినట్టు తెలుస్తోంది. అగ్ర నిర్మాతలు భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టిన మొత్తాన్ని రాబట్టుకునే పరిస్థితి లేకపోవడం వల్ల వారిలో ఆందోళన వ్యక్తమవుతున్నట్టు సమాచారం. ఇలాంటి నిబంధనలు ఉంటే పెట్టిన పెట్టుబడి కూడా రాబట్టుకోవడం కష్టమనే వాదన సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. టాలీవుడ్లో వచ్చే 2 నెలల్లో RRR, ఆచార్య, పుష్ప, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, అఖండ, రాధేశ్యామ్ లాంటి చిత్రాలు రిలీజ్కు సిద్ధమవుతున్నాయి. ఈ సినిమా బడ్జెట్స్ 200 నుంచి 500 కోట్ల వరకు ఉంది. మరి ఏపీలో తాజా ఆంక్షలతో భారీ బడ్జెట్ చిత్రాలు తమ పెట్టుబడిని ఎలా రాబట్టుకుంటాయో అన్నది ఉత్కంఠ రేపుతోంది.
ఇప్పటికే ఏపీలో ఇసుక మద్యం రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయని, ప్రజలను జగన్ సర్కార్ నిర్దాక్షిణ్యంగా దోచుకుంటుందని, అన్ని రేట్లు పెంచేసి సినిమా టికెట్ రేట్లు మాత్రమే తగ్గించడం సరికాదని విమర్శలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా సినిమా టికెట్లు ప్రభుత్వమే అమ్మాలని భావిస్తుండడం చాలా వివాదాలకే తావిస్తోంది. సినిమా టికెట్లు అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదని చాలామంది గట్టిగా వాదిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ సర్కార్ స్టెప్ తీసుకోవటం ఇండస్ట్రీ పెద్దలకు వణుకు పుట్టిస్తోందా? సినిమా అంటే ఏపీ జనానికి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ అభిమాన హీరో సినిమా అంటే చాలు ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. ఇక యువత గురించి చెప్పక్కర్లేదు. రిలీజ్ ముందు రోజు నుంచే సంబరాలు చేస్తారు. థియేటర్లను ఫ్లెక్సీలతో అలంకరించి పూలదండలతో నింపేస్తారు. బాణాసంచా కాల్చి హంగామా చేస్తారు. ఏపీలో దాదాపు 600 థియేటర్లు ప్రస్తుతం చలామణిలో ఉండగా కరోనా టైంలో కొన్ని థియేటర్లు గొడౌన్లుగా మారిపోయాయి. మొదటి నుంచి తెలుగువారికి సినిమా అంటే తీవ్రమైన వ్యామోహం. అయితే ఏపీ ప్రభుత్వం సినిమా థియేటర్లలో టికెట్ రేట్లు ఎంతెంత ఉండాలో కూడా డిసైడ్ చేస్తూ జీవో జారీ చేసేసింది. ఈ జీవో ప్రకారం కార్పొరేషన్ ప్రాంతాల్లో మల్టీప్లెక్స్లలో ప్రీమియం సీట్ల టికెట్ల రేట్లు 250 రూపాయలు మాత్రమే ఉండాలి. మిగతా టికెట్లు 150, 100 రూపాయలు మాత్రమే ఉండాలి. సింగిల్ థియేటర్లలో ఏసీ సౌకర్యం ఉంటే అత్యధిక రేటు 100 రూపాయలు మాత్రమే. ఏసీ లేకపోతే అత్యధిక ధర 60 రూపాయలు. ఈ టికెట్ రేట్లు జనాభా స్థాయిని బట్టి పట్టణాల్లో మారుతూ ఉంటాయి. పంచాయతీల్లో ఉన్న థియేటర్లలో అయితే మరింత తక్కువ. ఈ రేట్లన్నీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తమకు గిట్టుబాటు కావంటున్నారు థియేటర్ ఓనర్లు, నిర్మాతలు. ప్రస్తుతం పెరిగిపోయిన ఖర్చులు, సిబ్బంది జీతాలు, నిర్వహణ కారణంగా జగన్ సర్కార్ తెచ్చిన నిబంధనల ప్రకారం టికెట్ రేట్లతో సినిమాలు ప్రదర్శిస్తే థియేటర్ నిర్వహణకు కూడా సరిపోవనేది నిర్మాతల అభిప్రాయం. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం వల్ల పెద్ద హీరోలు, పెద్ద బడ్జెట్ సినిమాలకు గడ్డు పరిస్థితి ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోంది. అత్యధిక ప్రేక్షకాదరణ ఉన్న పెద్ద హీరోల సినిమాలకు మాత్రమే బెనిఫిట్ షోలు ఉంటాయి. అదనపు షోలు కూడా వారి సినిమాలకే అవసరం అవుతాయి. చిన్న సినిమాలు విడుదలైనా ఓ 5 లేదంటే 10 కోట్ల రేంజ్కు చేరుకుంటే సూపర్ హిట్. ప్రస్తుత డిజిటల్ యుగంలో సినిమా థియేటర్లకు వచ్చి చిన్న సినిమాను చూసేవారు తగ్గిపోయారు. సినిమా బాగుందని బాగా ప్రచారం జరిగితేనే వస్తున్నారు. హీరోల ఫ్యాన్స్ మాత్రమే ఖర్చు పెట్టుకుని చూస్తున్నారు. వాట్ నెక్స్ట్? తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. పెద్ద సినిమాలు అదనపు షోలను కోరుతాయి, టికెట్ ధరల్ని పెంచమని కోరుతాయి. బెనిఫిట్ షోల సంగతి సరే, కానీ ఇకపై అలా అడగడానికి అవకాశం లేకుండా పోతోంది. ఇప్పటికే కరోనా నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంది. ఇప్పుడిప్పుడే కోలుకునేందుకు ప్రయత్నిస్తోన్న సినీ పరిశ్రమకు జగన్ సర్కార్ తెచ్చిన రూల్ కోలుకోలేని దెబ్బ. సినీ ప్రేక్షకులకు మాత్రం ఇదో పండగ లాంటి వార్తే. ఇప్పటి వరకు ఇష్టారీతిన టికెట్ రేట్లు పెంచేసి తమ వద్ద దోచుకున్న థియేటర్ల ఆటలు ఇక సాగవని వారు చెబుతున్నారు. కరోనా దెబ్బతో ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీ పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకప్పటిలా ప్రేక్షకులు 100 రోజులు ఆడేలా సినిమాలు చూడటం మానేస్తారు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా వారం ఆడితేనే గొప్ప. చాలామంది సినీ ప్రముఖులు తరచుగా చెప్పే మాట ఏంటంటే సినీ పరిశ్రమ కష్టాల్లో ఉందని. ఇప్పటికే ఉన్న కష్టాలు తీర్చకపోగా ప్రభుత్వాలు మరిన్ని కష్టాలు పెడుతున్నాయా? సినిమా వర్సెస్ సర్కార్ వివాదం ఇంకెన్ని మలుపులు తిరగనుంది? ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా జగన్ సర్కార్కు భయపడుతోందా? ఆంధ్రప్రదేశ్లో టిక్కెట్ల రేట్ల గొడవ వ్యవహారంలో త్వరలోనే పరిస్థితి మారుతుందని, సానుకూల సంకేతాల కోసం ఎదురుచూసిన వారికి భంగపాటు ఎదురైంది. మిగతా విన్నపాల సంగతెలా ఉన్నప్పటికీ బీసీ సెంటర్లలో ఎన్నో ఏళ్ల కిందటి రేట్లను అనుసరించి టిక్కెట్లు అమ్మడం అంటే చాలా కష్టమని, కామన్ రేటు 100 ఉండేలా చూడాలని ఎగ్జిబిటర్లు, నిర్మాతలు కోరుతున్నారు. 2 నెలల కిందట రిపబ్లిక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఈ విషయమై ప్రభుత్వాన్ని నిలదీయడం, తాజాగా చంద్రబాబుపై వ్యక్తిగత వ్యాఖ్యల దాడి నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడంతో జగన్ సర్కార్ మరింత ఈగోకు వెళ్లినట్టే కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోని హడావిడిగా కొన్ని తీర్మానాలతో బిల్లు పెట్టి అసెంబ్లీలో ఆమోదముద్ర వేశారన్న టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వం చెబుతున్న రేట్లతో టిక్కెట్లు అమ్మితే మాత్రం నిర్మాతలకు, థియేటర్ యజమానులకు భారీ గండి తప్పదు. ఓవైపు
అన్ని రకాల వస్తువులు, సేవల ధరలు విపరీతంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో సినిమా టికెట్ల రేట్లను మాత్రం ప్రభుత్వం నియంత్రించడం ఎంతవరకు సహేతుకమన్న లాజికల్ ప్రశ్న తలెత్తుతున్న నేపథ్యంలో ఇక కోర్టులో పోరాడడం తప్ప వేరే మార్గం లేదని కొందరు సినీ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ దిశగా ఇంతకు ముందే ఆలోచన చేశారు, కానీ ప్రభుత్వం మనసు మార్చుకుంటుందేమో అని ఎదురుచూశారు. కోర్టుకు వెళితే ప్రభుత్వానికి మొట్టికాయలు తప్పవని, ప్రైవేటు వ్యక్తులు నిర్మించే సినిమా మీద ప్రభుత్వ పెత్తనం ఏంటన్న వాదన వస్తుందని, ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని కొట్టివేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాకపోతే ప్రభుత్వానికి ఎదురెళ్తే ఏమవుతుందో ఏమో అన్న భయం నిర్మాతల్లో ఉండడం సహజం. కాబట్టి ఇంకోసారి సంప్రదింపుల కోసం ప్రయత్నించి అప్పటికీ పరిస్థితి మారకుంటే కోర్టుకు వెళ్లడం మినహా మరో మార్గం లేనట్లే అని పరిశీలకులు భావిస్తున్నారు. అసలు ఇందుకు ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థ పెట్టినంత మాత్రాన అవకతవకలు జరగవన్న గ్యారంటీ ఉందా? బ్లాక్ మార్కెట్ అరికట్టడం సాధ్యపడుతుందా అంటే అనుమానమే. ఒకే వ్యక్తి ఎక్కువ టికెట్లు బుక్ చేసుకుని వాటిని బ్లాకులో అమ్ముకుని సొమ్ము చేసుకుంటే ప్రభుత్వం అప్పుడేం చేయగలదు అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో స్థిరస్థాయిగా ఇక్కడ ఫిల్మ్ షూటింగ్లు చేసుకొని ఇక్కడ ఉపాధి కల్పించేలాగా వాళ్ళకి చేయూత ఇవ్వాల్సింది పోయి వాళ్ళ ఫిల్మ్ ఎక్కడో తీసుకున్నా కానీ దాన్ని ఈ థియేటర్లో ఆడేటప్పుడు దాన్ని నియంత్రణ పేరుతో టికెట్లు పెంపు చేయకోకుండా, అదేవిధంగా వాళ్ళకి డబ్బులు రానికోకుండా ఈ యొక్క సినీ ఇండస్ట్రీని కుందేలు చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తాం చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి ఆలోచనలు, ఈ ఆలోచన విధానాన్ని ఎందుకు ఎవరు చెప్పారో కానీ తెలియదు, కానీ ఇప్పటికన్నా పునఃప్రారంభం చేసి ఒక సినీ ఇండస్ట్రీని బతికించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వస్తున్న అఖండ రిలీజ్కు సరిగ్గా వారం రోజుల ముందు నవంబర్ 24న ఏపీ అసెంబ్లీలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు, ఈ బిల్లు తీసుకొచ్చిన సమయం, సందర్భం చూస్తుంటే బాలకృష్ణ అఖండ టార్గెట్గానే ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. గతంలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ టార్గెట్గా ఇలానే చేసింది జగన్ సర్కార్. బెనిఫిట్ షోస్కి పర్మిషన్ ఇవ్వలేదు, టికెట్ ధరలను పెంచనివ్వలేదు. ఇదే విషయంపై ఆ తర్వాత జనసేనాని జగన్ ప్రభుత్వంపై, మంత్రి పేర్ని నానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై కోపం, కక్ష ఉంటే తనను ఇబ్బంది పెట్టమన్నారు. అంతేకాని సినిమాను, సినిమా వాళ్లను కాదంటూ స్ట్రాంగ్గా అటాక్ చేశారు. వకీల్ సాబ్ ఎపిసోడ్ ముగిసింది. ఇప్పుడు బాలయ్య వంతు వచ్చింది. మరో వారంలో అఖండ రిలీజ్ అవనుండగా ఇప్పుడు మరోసారి సేమ్ స్ట్రాటజీ అప్లై చేస్తోంది ప్రభుత్వం. అఖండ కలెక్షన్లను ఆగమాగం చేసేలా, బాలకృష్ణ సినిమాను ఇబ్బంది పాలు చేసేలా, సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ చేసేలా చట్టం తెచ్చింది వైసీపీ ప్రభుత్వం. ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు, భువనేశ్వరిల గురించి వైసీపీ సభ్యులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్వడం, వైసీపీ ఎమ్మెల్యేలపై నందమూరి కుటుంబం తీవ్రస్థాయిలో మండిపడడంతో ఏపీలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఆ పరిణామంపై భువనేశ్వరి సోదరుడు నందమూరి బాలకృష్ణ జగన్ అండ్ బ్యాచ్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి రిపీట్ అయితే మీ భరతం పడతాం, కబడ్డార్ అంటూ గట్టిగా హెచ్చరించారు. తమకు అంతగా వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణను పరోక్షంగా దెబ్బకొట్టేందుకే ఇప్పుడు హడావుడిగా ఆ బిల్లు తీసుకొచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొదటి నుండి వైసీపీకి టాలీవుడ్ ప్రముఖుల అండ తక్కువే. టీడీపీకి 90% సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ ఉంది. అసలు ఆ పార్టీ స్థాపించిందే మహానటుడు ఎన్టీఆర్. ఇప్పటికే మొదటి నుండి చాలా సందర్భాల్లో జగన్పై టాలీవుడ్ ప్రముఖులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. వైసీపీకి తొలి నుంచి సినీ గ్లామర్ తక్కువ. నాడు జగన్ అధికారంలోకి వస్తారన్న నమ్మకం లేకపోవడంతో సినీ పరిశ్రమ ఏనాడూ జగన్కు అండగా నిలవలేదు. చిన్నా చితక ఆర్టిస్టులు తప్ప పెద్ద హీరోలు ఎవరూ మద్దతు తెలపలేదు. భవిష్యత్తులో వారు తనకు అండగా ఉంటారన్న నమ్మకం కూడా జగన్కు లేదు. సినీ పరిశ్రమలో ఎక్కువ భాగం టీడీపీ వైపు ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కూడా సినీ పరిశ్రమలో కొందరు మద్దతిచ్చే అవకాశం ఉంది. జగన్ వెంట ఎట్టి పరిస్థితుల్లో సినీ పరిశ్రమ నడిచే ప్రసక్తి లేదు. ఇక సినీ పరిశ్రమకు ఎన్ని రాయితీలు ఇచ్చినా జగన్కు రాజకీయంగా ప్రయోజనం లేదు. ఇంకోవైపు ఏపీలో అత్యధిక థియేటర్లు ఉండడం, సినిమాలపై వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం తెలంగాణ ప్రభుత్వానికే చేరుతోంది. ఏ విధంగానూ తమకు, తమ ప్రభుత్వానికి ఉపయోగపడని టాలీవుడ్ను ఇక ఉపేక్షించి లాభం లేదని జగన్ భావించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే సినీ టికెట్ల వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చారని పరిశీలకులు చెబుతున్నారు. దారికి రాని టాలీవుడ్ను ఈ బిల్లుతో దారికి తెచ్చుకునే ఎదురుదాడే ఇది అంటున్నారు.
తెలుగు సినిమా పెద్దలను తమ చెప్పు చేతల్లో పెట్టుకునేందుకే, తమకు గిట్టని రాజకీయ రంగు ఉన్న సినిమాలను, హీరోలను తొక్కేసేందుకే ఇలాంటి రూల్స్ తీసుకొస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి దెబ్బ ఇప్పటికే వకీల్ సాబ్కు తగిలింది. సెకండ్ ఎఫెక్ట్ అఖండాపై పడనుంది. ఇక అసలు దిమ్మ తిరిగే షాక్ సంక్రాంతికి తగలనుంది. పొంగల్ బరిలో నిలిచే RRR, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ల పరిస్థితి మరింత దారుణంగా మారనుంది. మరి ఇంతమందిని, అంత పెద్ద సినిమాలను దెబ్బకొట్టి జగన్ సర్కార్ ఏం సాధిస్తుందో తేలాల్సి ఉంది. అసలేం జరుగుతోంది ఏపీలో? పైకి కనిపిస్తున్న వ్యవహారం వేరు, తెర వెనకాల జరుగుతున్నది వేరు. సంక్షేమ పథకాలతో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకుంటున్నారు జగన్. ఇది పైకి కనిపిస్తున్న అంశం. కానీ తెర వెనకాల కథ చాలా దారుణంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ హయాంలో సాక్షాత్తు ప్రభుత్వమే మద్యం వ్యాపారంలోకి దిగి యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పుడు సినిమా టికెట్ల వ్యాపారం కూడా తామే చేస్తామని చెప్పడంతో జగన్ సర్కార్పై ఓ రేంజ్లో సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్స్. సినిమా ఇండస్ట్రీపై ఆదాయం పొందాలని జగన్ సర్కార్ భావిస్తోందా? సినిమా అనే మాధ్యమాన్ని తమ గుప్పిట్లోకి తీసుకోవాలని ఏపీ సర్కార్ ఉవ్విళ్లూరుతోందా అంటే అవునన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. తద్వారా కాస్తైన ఆదాయాన్ని పొందాలని భావిస్తోంది. ఆన్లైన్ టికెట్ బుకింగ్ ద్వారా వచ్చే సొమ్ము మొత్తం నేరుగా ఏపీ ప్రభుత్వ ఖజానాలోకి వెళ్లిపోతుంది. పన్నులు, ఇతరత్రా సుంకాలు తీసేసుకున్న తర్వాత ఏపీ సర్కార్ మిగిలిన సొమ్మునే సినిమా డిస్ట్రిబ్యూటర్లకు లేదంటే థియేటర్ల యాజమాన్యాలకు అందజేస్తుందట. ఇందుకోసం త్వరలోనే ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమాల ద్వారా ఎక్కువ రెవెన్యూ వచ్చేది ఏపీ నుండి, కానీ ట్యాక్సుల మొత్తం తెలంగాణ ప్రభుత్వానికే వెళుతున్నాయని, అందుకే ఫిలిం ఇండస్ట్రీపై తన ముద్ర వేసేందుకు, ఎంతో కొంత ఆదాయం ఏపీ ప్రభుత్వానికి కూడా రాబట్టేందుకు జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారంటున్నారు. ఆలోచనలు, నిర్ణయాలు వీటిపై జగన్ ఎప్పుడూ ఇతర రాష్ట్రాల కన్నా భిన్నంగా ఉంటారన్న వాదన ఉంది. ఎవరూ చేయని విధంగా నిర్ణయాలను అమలు చేసి తరువాత కోర్టుల దగ్గర నుంచి అభ్యంతరాలు ఎదుర్కొని ఆగ్రహాన్ని చవిచూస్తారు. ఇవన్నీ ముగిశాక తీరిగ్గా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు. అసలు దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా టిక్కెట్ల అమ్మకంపై ఏపీ సర్కారు మక్కువ పెంచుకోవడం విచిత్రమే. తామే సినిమా టికెట్లను అమ్ముతామని చెప్పడం, అమ్మిన డబ్బులను ప్రతి నెల 26వ తారీఖున ఇస్తామని చెప్పడం, ఇవన్నీ విని నవ్వుకోవడానికి తప్ప అమలుకు పనికి వచ్చేవే కావని నిపుణులు అంటున్నారు. సినిమా పెద్దలు అయితే బయటకు తమ బాధ చెప్పలేక, లోపల దాచుకోలేక థియేటర్ గొడవ ఎందుకు, ఓటీటీ ఉండగా అని మనసులో సర్దుకుపోతున్నారు. మొత్తానికి సర్కారు వారి సినిమా టికెట్ వివాదాల ఉచ్చు బిగించనుంది. పవన్ కళ్యాణ్ గారిని కక్ష సాధింపుగా చేయాలనే ఆలోచనతో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సినిమా వ్యవస్థను మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేయాలని చూడడం అనేది చాలా బాధాకరణం. ఇప్పటికైనా సరే పునరాలోచించుకొని ఈ యొక్క సినీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్లో బతికించే విధంగా తమ యొక్క నిర్ణయాలు మార్చుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఏపీ సర్కార్ ప్రవేశపెట్టిన ఆన్లైన్ టికెటింగ్ విధానంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. చిత్ర పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్లైన్ టికెటింగ్ బిల్ ప్రవేశపెట్టడం కోసం హర్షించదగ్గ విషయమన్నారు. అదేవిధంగా థియేటర్ల మనుగడ కోసం సినిమాని ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకుదెరువు కోసం టికెట్ల రేట్లు ఉండాలంటున్నారు చిరంజీవి. కాలానుగుణంగా దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఉన్న మాదిరిగా టికెట్ల రేట్లు ఉండాలన్నది ఆయన ట్వీట్లో కనిపిస్తున్న అంశం. దేశవ్యాప్తంగా ఒకే ట్యాక్స్గా జీఎస్టీని ప్రభుత్వాలు వసూలు చేస్తున్నప్పుడు టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండడం సమంజసం అంటున్నారు చిరంజీవి. దయచేసి టికెట్ రేట్లపై పునరాలోచించండి, ప్రోత్సాహం ఉంటేనే తెలుగు పరిశ్రమ నిలదొక్కుంటుందంటూ జగన్ను ట్యాగ్ చేస్తూ చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలు పాలనపై దృష్టి సారించాలి. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు మార్గాలు అన్వేషించాలి. అలాంటిది ప్రైవేట్ వ్యక్తుల డబ్బుతో నిర్మితమయ్యే సినిమాలపై ఓ యాప్ పెట్టి ప్రభుత్వమే వ్యాపారం చేస్తామంటే ఎలా? ఇప్పటికైనా కక్ష సాధింపులు పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల కష్టాలు తీర్చాలని, సమర్థ పాలన వైపు అడుగులు వేయాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంలో పునరాలోచిస్తుందా, లేదంటే సినీ పెద్దలు కోర్టును ఆశ్రయిస్తారా అన్న విషయాలు త్వరలోనే తేలనున్నాయి. ఇది ఇవాల్టి స్పాట్లైట్.
మరో స్పాట్లైట్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.